शङ्करांश भूम शङ्करार्यपीठसद्गुरून् शुद्धसत्त्वभासुरान् सुवर्त्मनीतभूसुरान् सर्वभूतसौख्यदान् क्षमाकरान् यतीश्वरा। శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. కాలభైరవాష్టకం అనే స్తోత్రాన్ని తీసుకుని మనం పోయిన వీడియోలో చూడడం మొదలు పెట్టాము. పరమేశ్వరుడి పైన ఎన్నో స్తోత్రాలు రచించారు మన ఆదిశంకరులు భగవత్పాదులు. అలాంటి అనేక స్తోత్రాల్లో చాలా విశేషమైన ఇది కాలభైరవాష్టకం అనేది. కాశీ క్షేత్రంలో కాలభైరవ క్షేత్రంలో రచించిన ఆయన కాశీ క్షేత్రంలోనే మన భాషాకారులు అన్ని ఉపనిషత్ భాషలు, సూత్ర భాషలు, గీతా భాషం అన్ని రాశారని ప్రఖ్యాతం పోతారు. అలాంటి ఇది రాసే సమయంలోనే ఇలా కాలభైరవ దేవస్థానంలో ఆయనకు ఎదురుకుండా కూర్చుని, ఆయన విగ్రహానికి ఎదురుకుండా కూర్చుని ఈ అత్యంత అద్భుతమైన స్తోత్రాన్ని రచించారని ప్రఖ్యాతం పొందింది. ఇది కాలభైరవాష్టకం రెండు శ్లోకాలు చూసామండి పోయినసారి. ఈసారి 3వ శ్లోకం నుంచి మొదలుపెట్టి చూద్దాం ఇవాళ. 3వ శ్లోకం. శూలటంకపాశ దండ పాణిమాది కారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే అని. ముందు శూల డంక పాశ దండ పాణిం అని ముందు ఒక ఇవన్నీ ఆయన ఆయుధాలండి. శూలము అంటే త్రిశూలము, పాశము అంటే మనకు తెలిసిందే పాశము, అది దండము అంటే కర్ర, శూల టంకము, టంకం అంటే ఉలి అంటామండి మనం, అది భూమిని తవ్వేందుకు ఇది వాడేది మనం. ఇది శూల టంక పాశ దండ పాణిం ఇవన్నీ ఆయన చేతిలో పట్టుకున్నారు, ఆయుధాలుగా పట్టుకున్నారు అని. దాని తర్వాత ఆది కారణం. ఆది కారణం అంటే ఆయనే ముందు అన్నింటికి సృష్టి అన్నింటికి కారణం ఆయనే. ఆయన దగ్గర నుంచే ఈ లోకమంతా సృష్టి అయింది అని. ఇక్కడ మన ఉపనిషత్తులో తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్భ్య పృథివీ పృథివీభ్యో ఔషధం ఓషధిభ్యో అన్నం అని అలా ఒక్కొక్కటిగా ఒకటి. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మనః ఆకాశ సంభూత అని ఆ ఆత్మ నుంచే, ఆ పరమేశ్వరుడు స్వరూపంలో పరమేశ్వరుడు ఆత్మస్వరూపంగా ఉన్నాడు కనుక ఆ ఆత్మ నుంచే ఆత్మనః ఆకాశ సంభూత, ఈ ఆకాశం ముందు వచ్చింది, ఆకాశం నుంచి వాయువు వచ్చింది, ఆకాశాద్ వాయువు వాయోర్ అగ్ని, ఆ వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి ఆపం అంటే నీళ్లు, ఆపం నుంచి పృథివీ, పృథివీ నుంచి ఈ ఔషధులు అంటే అన్ని మన రోజు అన్నం తినే భోజనాలు అవన్నీ పృథివీ నుంచి వచ్చింది అని. ఇలా లోకంలో ఉన్న అన్నింటికి ఆయన కారణంగా ఉన్నారని. ఇప్పుడు ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు అంటే వాయుకి ఆకాశం కారణంలా మనకు అనిపించవచ్చు, అలాగే అగ్నికి వాయు కారణంలా మనకు అనిపించవచ్చు, కానీ అన్నింటికి మూల కారణం ఆయనే. సో అన్నింటికి ముందు వచ్చింది ఆయన దగ్గర నుంచే అని. ఆయన దగ్గర నుంచి ఆకాశం వస్తే ఆకాశం నుంచి వాయువు వచ్చిందంటే అన్నింటికి మూలంగా ఉన్నది ఆయనే అని. మూలంగా ఉన్నది ఆయనే అంటే మనం వేదాంతంలో ఏమంటామంటే ఇది కారణం తప్ప కార్యం అనేది లేదు. అంటే ఈ లోకంలో మనం కుండ, చెంబు లాంటివి ఎన్ని చూసినానో అవన్నీ మట్టితో చేయబడింది కనుక మట్టి ఒకటే నిజము, దానికి అన్నింటికీ మన కుండ లాంటి పేర్లు ఇచ్చాము. అలాగే బంగారం ఒకటే నిజము, బంగారం నుంచి ఆభరణాలన్నీ వచ్చాయి అని. అందుకని కారణం ఒకటే నిజంగా ఉన్నప్పుడు అలాగే ఇక్కడ కారణమైనది మా పరమేశ్వరుడు ఒక్కటే నిజము, పరమేశ్వరుడి దగ్గర నుంచి అన్నీ వచ్చేమో, అందుకని పరమేశ్వరుడు ఒక్కటే నిజము అని. ఇక్కడ ఆది కారణం అని ఆయన ముందు కారణంగా ఉంది, లోకం అన్నిటినీ ఆయన దగ్గర నుంచి ఆయన సృష్టించారు అని చూసాం.
మూడోది శ్యామకాయం అని. శ్యామకాయం అంటే ఆయన శరీరం అంటే శ్యామ రంగులో ఉంటుంది. శ్యామం అంటే నీలవేగ శ్యాముడు అంటాం మనం కృష్ణుణ్ణి కూడా. నల్లటి రంగులో ఉంటాయని, అంటే ఒళ్ళంతా బొగ్గు రాసుకున్నట్టు, శ్మశానం నుంచి బొగ్గు తీసుకుని రాసుకున్నట్టు ఆయన తాండవం ఆడుతూ అంటే అలాంటి శరీరం కలిగిన వారు అని. అంటే ఇంకో రకంగా ఏమో ఆయన విషం తాగిన వల్ల ఆయన ఎప్పుడూనే తెల్లటి శరీరం ఉన్నా కూడా ఆయన ఇలా విషం తాగిన వల్ల మొత్తం శరీరం అంతా నల్లబడింది అని ఇంకో రకంగా చెప్తారు. ఎలా అయినా ఆయన నల్లటి శరీరం కలిగిన ఆయన అని శ్యామకాయం అని. దాని తర్వాత ఆదిదేవం అంటే ముందు అందరికన్నా గొప్ప దేవుడు, అందరికన్నా ముందు ఉన్న దేవుడు ఆయనే, దేవతా స్వరూపం ఆయనే అని. ఆదిదేవం. అక్షరం. అక్షరం అంటే ఇది ముందు చూస్తే నక్షరతి ఇది అక్షరం అంటే ఆయనకి నాశం అన్నది లేదు. అంటే అన్నిటి మనం క్షీణించిపోతాం అంటాం. మన శరీరం అంతా మనకి క్షీర్యతే ఇది శరీరం అంట. మనకి శరీరం అనే పేరు ఎందుకు వచ్చింది? అది కొంచెం పెద్ద అయ్యాక కొంచెంగా నాశం అవుతూ ఉంటుంది అని. ఎలా అప్పుడు మనం పెద్దవాళ్ళు అయ్యాక నాకు కొంచెంగా కాలు నొప్పెడుతుంది, కీళ్ళు నొప్పెడుతుంది అని ఒక్కొక్క నొప్పిగా వస్తుందో, ఆ నొప్పి ఎందుకు వస్తుందంటే ఏ మిషన్ అయినా కూడా, ఎంత గొప్ప మిషన్ మనిషి తయారు చేసినా కూడా కొన్ని రోజుల తర్వాత అది దానికి ఒక ఆయుష్ ఉంటుంది, అది తగ్గుతూ ఉంటుంది. అలాగే ఈ శరీరం అన్నది కూడా ఒక మిషన్ లాంటిదే. దానికి ఒక కొంచెంగా ఉంటే క్షీణిస్తూ ఉంటుంది. అలాంటి శరీరం కానీ ఆయన అయితే క్షీణించి ఒక కాలంలో నాశనం అవుతుంది. కానీ ఆ పరమేశ్వరుడు అక్షరుడు, ఆయనకి ఎప్పుడు నాశనం, క్షరం అన్నది లేదు కనుక ఆయన అక్షరం. అలాగే నిరామయం. నిరామయం అంటే ఏ ఒక్క దోషము లేదు అని. మనము శరీరంలో ఎన్నో దోషాలు మనకి చూస్తూ ఉంటాము. కొంచెం ఒక కాలు ఇంకో కాలు కన్నా పొడుగు, ఒక వేళ్ళు కొంచెం కొంతమందికి 6 వేళ్ళు చూస్తున్నాము, కొంచెం మందికి మెల్ల కన్నం చూస్తున్నాము. ఇలాంటి శరీరంలో ఎన్నో దోషాలు ఉంటూ ఉంటాయి. మనకి బయటకు కనిపించే దోషాలు కాకుండా లోపల కనిపించే దోషాలు ఎన్నో ఉంటాయి. ఎందుకు కొంతమందికి చిన్నప్పుడే రాకూడని రోగాలు ఎందుకు వస్తున్నాయి? చెడ్డ అలవాట్లే లేనప్పుడు కూడా ఎందుకు రాకూడని రోగాలు ఎందుకు వస్తున్నాయి అని ఎన్నో మనం అనుకుంటూ ఉంటాం. అలాంటి రోగంతో కలిగిన శరీరము, కానీ ఆయనకి నిరామయుడు అంటే ఏ ఒక్క దోషము లేదు ఆయనలో, ఏ ఒక్క దుఃఖము లేదు. ఆయన ఎప్పుడు అత్యంత సంతోష స్వరూపంగా, సుఖ స్వరూపంగా, దోషరహితమైన స్వరూపంగా ఆయన ఉంటారు అని. దాని తర్వాత భీమ విక్రమం అని. ఆయన ఎప్పుడు భీమ విక్రమం అంటే ఎప్పుడు ఆయన తన పరాక్రమశాలి అని అర్థం. ఆయన చాలా భీముడు అంటే అత్యంత బలశాలి అని అర్థం అండి. మన పాండవుల్లో ఉన్న భీముడికి కూడా తన పేరుకి అదే అర్థం. ఆయన అత్యంత పరాక్రమశాలి. దుష్టులకి ఆయన పైన నమ్మకం లేకుండా చేసే దుష్టులకి ఆయన భయం ఇస్తూ ఉంటారు. భీమ విక్రమం. ఆయన ఒక పరాక్రమంతో, విక్రమం అన్న పరాక్రమమైన అన్న ఒకటే. ఆయన ఒక పరాక్రమంతో భీషము అంటే భయము ఇస్తూ ఉంటారు దోషులకి అని. తర్వాత ప్రభు అంటే ఆయన ప్రభు, అందరికీ ప్రభువుగా ఉంటారు అని. విచిత్ర తాండవ ప్రియం అని. ఆయన చిదంబరం అనే దాంట్లో ఆనంద తాండవ విగ్రహంగా, నటరాజ విగ్రహంగా చూస్తూ ఉంటాము. అలా ఆయన తాండవం అనే నాట్యం ఆడుతూ ఉంటారు. చాలా రకమైన తాండవములు ఆడుతూ ఉంటారు, ఆశ్చర్యకరమైన తాండవములు ఆడుతూ ఉంటారు అని పరమేశ్వరుడికి చాలా ఇది ఈ ఆయన ఒక తాండవము, నృత్యము గురించి శివానంద లహరిలో భాష్యకారులు చాలా అద్భుతమైన ఒక శ్లోకం రచించారు. అది చూద్దాం ఇప్పుడు. సంధ్యా ధర్మ దిన అత్యయో హరికర ఆఘాత ప్రభూతానక ధ్వానో వారిద గర్జితం దివిషదాం దృష్టిచ్చతా చంచల భక్తానాం పరితోష వాష్పవ వితతి వృష్టిర్మయూరీ శివ యస్మిన్ ఉజ్వల తాండవం విజయతే తం నీలకంఠం భజే అని శివానంద లహరిలో మయూరగా పరమేశ్వరుడు, మా అమ్మవారు ఇద్దరు కలిపి ఆడ ఒక నెమలి, మొగ నెమలిగా ఇద్దరు కలిపి నాట్యం ఆడుతున్నారు. నెమలితో
ఆయన్ని పరమేశ్వర నాట్యాన్ని నెమలి ఒక నాట్యంతో పోల్చి దాన్ని కంపేర్ చేసి ఒక చాలా అద్భుతమైన శ్లోకము. నెమలి ఎప్పుడు నాట్యం ఆడుతుందండి? వర్షం వస్తే అది సంధ్యావేళలో వర్షాకాలంలో సాయంకాలం పూట ఎప్పుడైతే మేఘాలు కొమ్మి ఉంటాయో, ఎప్పుడైతే ఉరుములు ఉంటాయో, ఎప్పుడైతే వర్షం మెల్లగా పడుతూ ఉంటుందో అలా అలా కొంచెం ఒక నాట్యం అంటే కొంచెం ఒక చుట్టూ ఒక వాద్యాలన్నీ ఉన్నట్టు ఇలా అంటా ఉన్నప్పుడు ఎలా మయూరం ఆడుతుందో అలాగే ఇక్కడ చూడండి, సంధ్యా ధర్మ దినాత్యయో, ఇలా సంధ్యాకాలంలో వర్ష ఋతువులో, ధర్మ దినాత్యయ అంటే వర్ష ఋతువులో, హరికర ఆఘాత ప్రభూతానక, హరి విష్ణుమూర్తి తన చేతులతో ఆఘాత ప్రభూతానక ధ్వానో, ఆయన చేతులతో ఒక వాద్యంని వాయిస్తూ ఉండగా, వారిద గర్జితం, మేఘాలు గర్జించినట్టు ఇక్కడ గర్జన శబ్దం వినిపిస్తూ ఉంటే, దివిషదాం దృష్టిచ్చత చంచల, దేవతలందరూ తన దృష్టితో చూసేదే ఇక్కడ చంచల అంటే ఉరుములండి. ఇది విష్ణుమూర్తి వాయించేదే ఇక్కడ మేఘాల నుంచి వచ్చే గర్జన. దేవతలు ఒక దృష్టియే ఉరుములు. భక్తానాం పరితోష వాష్పవ వితతి వృష్టి అంటే వర్షము. వర్షం ఏంటంటే భక్తులు కంటి నుంచి వచ్చే ఆనంద బాష్పాలు, భక్తి వల్ల వచ్చే ఆనంద బాష్పాలే వర్షాలుగా కూడా. అలాంటి వర్షంలో ఎలా ఒక మయూరి అనే నెమలి ఎలా నాట్యం ఆడుతుందో అలా పరమేశ్వరుడు తన తాండవ నాట్యంని అమ్మవారితో కూడా కలిపి ఆడుతున్నారు. యస్మిన్ ఉజ్వల తాండవం విజయతే తమ్ నీలకంఠం భజే, అలాంటి నీలకంఠుణ్ణి, ఉజ్వల తాండవంని నాట్యం ఆడే ఆ నీలకంఠుణ్ణి నేను భజిస్తున్నాను, స్మరిస్తున్నాను అని శంకరాచార్యులు నెమలిని పరమేశ్వరిని పోల్చి తన నాట్యంని, తన తాండవం ఆడే ఇదిని అలా నెమలితో పోల్చారు. అలా అద్భుతమైన శివానంద లహరిలో శ్లోకము. అలాగే ఇక్కడ విచిత్రమైన చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఇలాంటి నృత్యాలు, ఇంత అద్భుతంగా ఆడగలరా అన్నట్టు అలాంటి తాండవ ప్రియం. అలాంటి కాశికా పురాది నాథ కాలభైరవం భజే, కాశీ దేశంకి నాథుడుగా రాజుగా ఉన్న ఇలాంటి మా పరమేశ్వరుడికి కాలభైరవుడిని నేను భజిస్తున్నాను అని 3వ శ్లోకం. శూలటంక పాశదండ భానిమాది కారణం శ్యామకాయమాది దేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాది నాథ కాలభైరవం భజే అని 3వ శ్లోకము. దాని తర్వాత భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్త లోక విగ్రహం నిక్వనన్ మనోజ్ఞ హేమ కింకినీల సత్కటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే అని 3వ శ్లోకం. భుక్తి ముక్తిదాయకం అంటే మా పరమేశ్వరుడు భుక్తిని ఇస్తాడు, ముక్తిని ఇస్తాడు అని. భుక్తి అంటే మన లోకంలో అనుభవించే భోగ్యాలని. నాకు మనకి మనిషి ఆశకి హద్దు అనేదే లేదు. ఎంత వచ్చినా నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అనిపిస్తూ ఉంటుంది మనిషికి. డబ్బు కావాలి, నాకు పదవి కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి, కుటుంబం కావాలి, పిల్లలు కావాలి అని తనతో ఆపుకోకుండా తనకి ఒక 3 తరాలకి 7 తరాలు కలిపిన నేను ఆస్తులు చేర్చి పెట్టుకోవాలి, నా తర్వాత కూడా నా పిల్లలు ఎప్పుడూనే సంతోషంగా ఉండాలి, నేను ఈ లోకంలో ఉండగా సంతోషంగా ఉండాలి, అది కాకుండా పైలోకంకి వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడి నుంచి వెళ్తుంటే మరణం తర్వాత కూడా మంచి లోకాలకు వెళ్ళాలి, అక్కడ సుఖం అనుభవించాలి, స్వర్గాది లోకాలకి వెళ్ళాలి. అందుకుని యాగాలు హోమాలు చేస్తూని పూజలు అవన్నీ చేస్తుంటే చాలా వరకు పూజలు చేసేది పరమేశ్వరుడికి పైన భక్తితో కాకుండా దానివల్ల తనకి మంచి కలగాలి,
ఏ ఒక్క ఇదిని ఈ చోట్లో ఈ ఈ ఒక సందర్భంలో ఈ ఒక దేవతకి నేను పూజ చేస్తే దానివల్ల నాకు మంచి కలుగుతుంది. కొత్త ఇంటికి వెళ్తే సత్యనారాయణ వ్రతం చేయాలి. సత్యనారాయణ వ్రతం చేస్తే అక్కడ ఉన్న ఆ ఇంటిలో ఉన్న దోషాలన్నీ పోయి అక్కడ సుఖంగా ఉంటాము అని ఒక్కొక్కసారి పూజలైన హోమాలు చేస్తుంటే తనకిని ఒక మమ సకుటుంబ క్షేమ స్థైర్య వీర్య విజయ ఆయురారోగ్యార్థం అని చెప్తామండి. మనం చెప్తామంటే నా కుటుంబానికి క్షేమం, స్థైర్యం, వీర్యం, ధైర్యం రావాలి, విజయం రావాలి, ఏ ఒక్క దాంట్లోనూ విజయం చేయాలి. ఆరోగ్యం, ఆయుస్సు అంటే చాలా పెద్ద ఆయుస్సు ఉండాలి, చాలా ఏళ్ళకి నేను బతకాలి, ఉన్నంత వరకు ఆరోగ్యంతో ఉండాలి అని, నాతో పాటు నా కుటుంబం అందరికీ ఇలాంటివన్నీ కలగాలి నేను ఈ పూజ చేస్తున్నాను. పరమేశ్వరికి పూజ చేస్తాం మనం. అలా ఒక్కొక్క దానికి భుక్తిని ఇస్తారు పరమేశ్వరుడు. అంటే భోగాలు ఈ లోకంలో ఉన్న ఏం భోగాలు ఉన్నాయో అన్నినే మా పరమేశ్వరుడు ఆశుతోషి ఒక చిన్న దాంట్లో కొంచెం భక్తి చూపించిన అత్యంత కరగని ఆస్తులు మీకు ఇస్తారు అని భోగాల్ని ఇచ్చి భోగంను కాకుండా మోక్షాన్ని కూడా ప్రసాదిస్తారు. ముక్తి దాయకం అని దాని తర్వాత ప్రశస్త చారు విగ్రహం. ఆయన విగ్రహం ప్రశస్తం అని మనం అవి చెప్పనే అక్కర్లే. చారు అంటే అందమైన విగ్రహం అండి. ఏంటారండి పరమేశ్వరుడికి అందమైన విగ్రహం ఏంటండి? నల్లటి బొగ్గు రాసుకుని ఉంటాడు, అలా నాట్యం ఆడుతూ ఉంటారు, చుట్టూ పాములు అలా తిరుగుతూ ఉంటాయి, అలా పైన ఈ కపాలలతో కడిగిన మాలలు వేసుకుని ఉంటారు. ఇలాంటి దాన్ని మీరు ఎలా అంది చారు విగ్రహము అత్యంత సౌందర్యమైన విగ్రహం అంటారు? అంటే సౌందర్యం అన్నది ఆయనే సౌందర్యానికి అర్థం. ఆయనతో పాటు అమ్మవారు ఉండి అమ్మవారి దగ్గర నుంచి వచ్చిన సౌందర్యం అనుకున్నాను. సౌందర్యానికి అర్థం ఆయనే. సౌందర్యం అంటే దాన్ని చూసి మనకి మనస్సు సంతోషం కలగాలి అని. పరమేశ్వరుడు ఎంత భయంకరమైన విగ్రహం కలిగినా ఆయన్ని చూస్తే మనకి మనసు సంతోషం కలుగుతుంది. దేన్ని చూస్తే మనసు సంతోషం కలుగుతుందో దాన్నే సౌందర్యం అంటాము. అలా సౌందర్యంకి ఉదాహరణగా పరమేశ్వరుడు కాకుండా ఆయనే సౌందర్యము, ఆయన దగ్గర నుంచిదా వచ్చింది సౌందర్యము అని. ఇది ప్రశస్త చారు విగ్రహం అని, చాలా ప్రశస్తమైన చాలా అందమైన విగ్రహం కలిగిన వాళ్ళు అని. దాని తర్వాత భక్త వత్సలం, భక్తుల పైన వాత్సల్యంతో కలిగి ఉంటారు అని. ఆయన్ని నమ్ముకుంటే ఆయనకి భక్తులకి ఏమాత్రం ఇది హాని కలగదు అని. ఇది మార్కండేయ అవతారంలో మార్కండేయ కథలో మనం చూస్తున్నాము. ఇది మార్కండేయుడు అని మృకండ అనే మనస్విని అని, మృకండ అనే ఋషికి మనస్విని అన్న ఆవిడకి ఇద్దరికి చాలా తపస్సు చేసి నాకు అబ్బాయి కావాలి అనుకుంటే, నీకు చాలా బుద్ధి శక్తితో చాలా గొప్పవాడైన ఒక పిల్లాడు 16 ఏళ్ళలోనే కానీ ఆయుష్ తక్కువ ఉంటుంది, అలాంటి అబ్బాయి కావాలా, లేకపోతే నీకు ఆయుష్ చాలా ఎక్కువ ఉన్నా కానీ బుద్ధి అంత లేని అబ్బాయి కావాలా అంటే, నాకు ఆయుష్ తక్కువైనా బుద్ధిశాలి అయినా వాడే కావాలి అని వీళ్ళిద్దరు కోరుకుంటే, వాడికి 16 ఏళ్ళే ఆయుష్ అని చెప్పి అలా ఆయన వరం ఇవ్వగా ఆ మార్కండేయుడు 16 ఏళ్ళలోనే అన్ని వేదాలు అన్ని శాస్త్రాలు అన్ని చదువుకుని చాలా గొప్పవాడుగా అయి అన్ని గొప్ప గుణాలన్నీ తెచ్చుకొని 16వ ఏట్లో తను ఈ మారి వాళ్ళ అమ్మా నాన్న ఇలా ఆ అబ్బాయి దగ్గర ఇలా చెప్పి నీకు ఇంకా 1 ఏడాది ఆయుస్ ఉంది అని చెప్పి బాధపడగా, ఆ 1 ఏడాది పరమేశ్వరుడు పైన చాలా ఘోరమైన తపస్సు చేసి ఆయన మరణకాలం దగ్గర పడగా మా పరమేశ్వరుని ఆలింగనం చేసుకుని నేను నిన్ను వదలను అని చేయగా, అప్పుడు యమచరులు అందరూ వచ్చి తను తీసుకెళ్దాం అనుకున్నాను, తీసుకెళ్ళింది కావలేక యముడే సొంతంగా వచ్చి తన పైన పాశం వేస్తే ఆ పాశం ఆయనతో పాటు శివలింగం పైన పడగా పరమేశ్వరుడి కోపం వచ్చి ఆ యముడిని తన యుద్ధం వెళ్ళి తన సంహరించాడు, ఓడగొట్టాడు అని. చాలా తన శిష్యుడి కోసం భక్తుడి పైన వాత్సల్యంతో తన పైన భక్తి కలిగిన వాడిని నేను ఎంతైనా కాపాడుతాను అని అలా కాపాడి యముడి దగ్గర నుంచి కాపాడు కనుక ఆయన కాలాంతకుడు అని పేరు. మన ఇంతకు ముందు శ్లోకంలో కాలకాలం అని చూసాము. కాలకాలం అంటే యముడిని సంహరించిన వాడు అని ఒక అర్థం చూసాము. ఇక్కడ యముడిని సంహరించడం అంటే ఇక్కడ ఇలా మార్కండేయలో అక్కడ యముడితో యుద్ధం చేసి సంహరించారు అనే అర్థం కూడా తీసుకుంటాం మనం. అలాంటి కాలాంతకుడు భక్త వాత్సల్యుడు, భక్తుడికి ఆయనకి
16 ఏళ్ళలో మరణం అని చెప్పాను కదా. ఆయన 16 ఏళ్ళు పూర్తి అవుతే కదా ఆయనకి మరణము. 16 ఏళ్ళలోనే ఎప్పుడు ఉంటారు, ఆయనకి ఎప్పుడు యవ్వనంతో నిత్య యవ్వనుడుగా ఉంటారు అని చెప్పి ఎప్పుడు 16 ఏళ్ళలోనే ఆ 16వ ఏడు కంప్లీట్ అవ్వకుండానే ఉంటారు ఎప్పుడు అని ఆయనకి అవతారం ఇచ్చి ఆయనకి ఒక వరం ఇచ్చారు మార్కండేయుడికి. అలాంటి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం అంటాం మనం. ఇలా అంటే వాళ్ళిద్దరూ జగత్ అందరికీ అమ్మా నాన్నగా ఉంటారు. అమ్మా నాన్న తన పిల్లల పైన ఎంత వాత్సల్యంగా ఉంటారో అంత వాత్సల్యము ఆయన భక్తుల పైన చూపిస్తారు అని. ఒక పుత్రుడు పైన వాత్సల్యం చూపించడం గొప్ప కాదండి. అలా తన లోకమంతా తన పుత్రులుగా పుత్రికలుగా అనుకుని వాళ్ళందరిపైన వాత్సల్యం చూపిస్తూ ఉంటారు అని మా పరమేశ్వరుడికి జగతః పితరౌ అని, జగత్ అందరికీ అమ్మా నాన్నగా ఉంటారు అని పేరు. అలాంటి పరమేశ్వరుడు భక్త వత్సల్యం, భక్తుల పైన వాత్సల్యము ప్రేమతో కలిగి ఉంటారు అని. దాని తర్వాత స్థిరం అంటే అచంచలం అని అర్థం అండి. అంటే ఆయన పరమేశ్వరుడు తపస్సు చేస్తూ ఉంటే ఆయన పైన ఒళ్ళంతా అలా పాములు అలా పాకుతూ ఉన్నా కూడా ఏమాత్రం మనస్సు చంచలం అవ్వకుండా స్థిరంగా ఉండి ఆయన అలా తపస్సు చేస్తూ ఉంటారు. అలా పరమేశ్వరుడు పార్వతి కోసము పార్వతి పరమేశ్వరుడు కోసం తపస్సు చేశారు. నిజ తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం అని శివానంద లహరిలో చూసాము. అక్కడ అలా ఎప్పుడు తపస్సు చేస్తూ ఉండగా మనకి ఈ మనిషికి అత్యంత కష్టమైన ఇది అన్నది మనస్సుని తన కంట్రోల్లో తన వశంలో ఉంచుకోవడం అన్నది. ఎప్పుడు చంచల స్వభావుడుగా ఉంటాడు. ఎప్పుడు నేను ఏది చెయ్యకుండా ఉండడం అన్నది మనిషికి అవనే అవదు అని. ఏ ఒక్క పని చెయ్యకుండా నేను ఊరికే కూర్చోవడం అన్నది మనిషికి సాధ్యం కాదు. ఎందుకంటే ఏది చెయ్యకుండా కూర్చున్నా కూడా మనసు తన అదుపులో ఉండదు. మనసు ఇక్కడ అక్కడ అలా పరిగెడుతూ ఉంటుంది. ఇది చేయాలా అది చేయాలా, నేను పొద్దున్న లేచి కార్యాలయానికి వెళ్తే నేను ఏం చేయాలి, రాత్రి వచ్చి తిరిగి ఇంటికి నేను ఏం చేయాలి, మా పిల్లలకి నేను ఏం చేయాలి, నా భార్యకి ఏం చేయాలి, ఈసారి ఎక్కడికి ఊరికి వెళ్ళాలి, ఇలా ఏదో ఒక ఆలోచనలు తన కోసం. ఇలా డబ్బులు ఇంకా ఎంత చేర్చి పెట్టుకోవాలి అని తన మనస్సు అలా తన అదుపులో ఉండకుండా ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూద్దా అన్నప్పుడు కూడా పక్కన మొబైల్ ఫోన్ పెట్టుకుని ఆ మొబైల్ ఫోన్లో ఏదైనా రింగ్ వస్తే మెసేజ్ వస్తే వెంటనే చూడాలి కదండి. చూసి రిప్లై చేయకపోతే వాళ్ళు చేసిన వాళ్ళు చాలా బాధపడిపోతారు కాదండి అని ఆ పక్కన మొబైల్ ఫోన్ పెట్టుకునే తన కళ్ళు మూసుకుంటాడు. అంటే తన మనసు అంతా మొబైల్ ఫోన్లో ఎప్పుడు వస్తుంది మెసేజ్, నాకు ఎవరైనా చేస్తారా అని. ఎవరు చెయ్యపోయినా కూడా ఎందుకు నాకు చెయ్యలేదు అని అలా దానిపైనే ఒక తీవ్రమైన ఒక మనస్సు పెట్టుకుని ఆ మొబైల్ ఫోన్ పైన పెట్టే మనసును మా పరమేశ్వరుడు పైన పెడితే ఎప్పుడో ఆయన మోక్షాన్ని ముక్తిదాయకంని మోక్షంని ఇచ్చుంటారు అని. అది అలాంటి పరమేశ్వరుడు చంచల స్వభావం కాకుండా మనిషిలా మనసు అదుపు లేకుండా చంచల స్వభావం కాదని మా పరమేశ్వరుడు స్థిరం, ఎప్పుడు స్థిరంగా ఉంటారు, తన అదుపులో ఉంటారు తన మనసుని అని. దాని తర్వాత సమస్త లోక విగ్రహం, లోకమంతా అన్ని లోకాలు ఆయన ఈ పైన 7 లోకాలు కిందలో 7 లోకాలు అంటారండి. ఆ అన్ని లోకాలు ఆయన పొట్టలోనే పెట్టుకున్నారు అని. అలా ఇలాంటి ఆయన హాలాహల విషంని మింగినప్పుడు కూడా ఆయన పొట్ట లోపల ఉన్న లోకాలన్నీ మంట పడిపోతాయని తెలియకుండా ఆయన మింగేరు అని మా అమ్మవారే అప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్న లోకాలకి హాని కలగకూడదు అని చెప్పి అక్కడ ఆయన గొంతులోనే అక్కడ విషం ఆగేలా అక్కడ ఒక చెయ్యి పెట్టింది అని ఇంతకుముందు కథ విన్నాము. అలా ఆయన పొట్టలోనే చాలా ఆయన లోకాలన్నింటినీ తన పొట్టలో పెట్టుకున్నారు అని. సమస్త లోక విగ్రహం, ఆయన లోకాలే అన్ని లోకాలే ఆయన విగ్రహంగా ఉంటాయి అని. దాని తర్వాత నిక్వనన్ మనోజ్ఞ హేమ కింకిని లసత్ కటిం అని. ఇది కరెక్ట్ గా విభజించి చూడాలండి. నిక్వనన్ మనోజ్ఞ హేమ కింకిని లసత్ కటిం అని. నిక్వనన్ అంటే మెరిసిపోయేది అని అర్థం, చాలా మెరిసిపోయేది. మనోజ్ఞం అంటే చాలా అందమైంది అని. హేమ అంటే బంగారం, హేమ అంటే మన బంగారాన్ని చాలా మంది హేమ అని పేరు పెట్టుకుంటున్నాం, అంటే బంగారం అని అర్థం. కింకిని అంటే వడ్డానం అండి. మనం పొట్ట చుట్టూ వడ్డానం వేసుకుంటా ఉంటారు మన ఆడవాళ్ళందరూ పెళ్లికి. అలాగా కింకిని లసత్ కటిం, నడుము చుట్టూ వడ్డానంగా ఏం పెట్టుకున్నారు, బంగారంతో చేసిన
చాలా అందంగా ఉన్న మెరిసిపోయే బంగారంతో చేసిన వడ్డానంతో కలిగి ఉన్నాడు. అంటే మా పరమేశ్వరుడు నిజంగానే బంగారంతో కలిపి వడ్డానం వేసుకున్నాడా అంటే లేదండి, మా పరమేశ్వరుడు పాములని వడ్డానంగాను మెడల్లో ఇదిగాను పెట్టుకున్నాడు. ఆ పాములే తన తన రంగు వల్ల బంగారపు రంగులా కనిపించి మెరిసిపోయే ఉండగా నిజమైన బంగారం లాగే అలా ఆయన శరీరం నల్లటి నలుపుగా ఉండగా చుట్టూ అలా పాము అలా ఆ బంగారం రంగులో ఉండి బాగా మెరిసిపోయి చాలా అందంగా ఆయనకి నాట్యం ఆడుతుంటే కనిపిస్తుంది అని అలా నిక్వనన్ మనోజ్ఞ హేమ కింకినీ లసత్కటిం, ఆయన నడుము చుట్టూ అలా వడ్డానము బంగారంతో కలిగిన వడ్డానము అందముగా మెరిసిపోయేగా కనిపిస్తుంది అని అర్థం అండి. ఇలాంటి కాశికా పురాది నాథ కాలభైరవం భజే అని ఇలాంటి కాశిక ఈ కాశీ దేశపు అధిపతిగా రాజుగా ఉన్న ఈ పరమేశ్వరుడు కాలభైరవంకి ఇలాంటి గుణాలు ఉన్న ఈ కాలభైరవుడిని నేను భజిస్తున్నాను, పూజిస్తున్నాను అని ఈ శ్లోకం 4వ శ్లోకం ఏంటి? భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్త లోక విగ్రహం నిక్వనన్ మనోజ్ఞ హేమ కింకినీల సత్కటిం కాశికా పురాదినాథ కాల భైరవం భజే అని 4 అయింది. ఇప్పుడు 5వ శ్లోకం ధర్మసేతు పాలకం తు అధర్మ భాగనాశకం కర్మపాశమోచకం సుశర్మధాయకం విభుం స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ నిర్మలం కాశికా పురాదినాథ కాల భైరవం భజే అని 5వ శ్లోకము. ధర్మసేతు పాలకం అని ధర్మాన్ని రక్షిస్తారు అని, ధర్మో రక్షతి రక్షిత అని మనం వినున్నాము. సేతు అంటే 2 రకాలండి. మనం ఆనకట్ట అంటాం, మనం డ్యామ్ అంటాం మనం ఆంగ్ల భాషలో. ఈ ఆనకట్ట అని ఒక అర్థం ఉంది, లేకపోతే అన్నిటికన్నా ఫైనలీ ఆఖరికి వెళ్ళి చేరే ఇది అని కూడా ఒక అర్థం ఉంది. ఏంటి యస్సేతు ఈజనానాం అని కఠోపనిషత్తులో ఈ యాగాలు చేసే వాళ్ళందరికీ ఆఖరిగా వెళ్ళి చేరే చోటు సేతు అని అక్కడ కఠోపనిషత్తులో సేతు అనే శబ్దం వాడేమో. ఇక్కడ సేతు అంటే ఆనకట్ట లేకపోతే డ్యామ్ అనే దాంట్లో వాడతాము. ఈ ఆనకట్ట అంటే ఏంటంటే ఎప్పుడు అది ఉన్నంత వరకు ఆ పక్క ఉన్న ప్రదేశానికి నీళ్లు ఎప్పుడు కావలిస్తే అప్పుడు కావలసినంత ఇస్తూ ఉంటుంది. అది విరిగిపోయిందంటే అక్కడ ఉన్న నీళ్లు అక్కడ చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ ఆ నీళ్లు ఒక ప్రవాహం వల్ల మునిగిపోతాయి అని చూస్తున్నాము. చెన్నై దేశంలో అప్పుడు 2005లోనో 2015లోనో అప్పుడు పెద్ద వర్షం వచ్చి అక్కడ ఆనకట్ట విరిగి మొత్తం చుట్టూ ఉన్న ప్రదేశాలు అన్నినే మునిగిపోయాయి. అందరూ బోట్లో వెళ్ళి అలా చూస్తున్నాము. అలాంటి దృశ్యాలు మనం చూస్తున్నాము ఇక్కడ. అలా ఇక్కడ ధర్మ సేతు పాలకం, ఆ సేతు అన్నది విరిగితే చుట్టూ ఉన్న ప్రదేశాలు ఎలా మునిగిపోతాయి, అలాగా ధర్మం అనే సేతుని ఆయన కాపాడుతూ ఉన్నారు. అంటే ధర్మం అంటే ఎప్పుడూనే మంచికి కాలం ఉండాలి, చెడుకి నాశం ఉండాలి. ఎప్పుడు చెడు చేసేవాళ్ళు తన చేసే చెడుకి అనుభవించాలి, మంచి చేసేవాళ్ళు ఎప్పుడు తన మంచి ఇంకా చెయ్యాలి అని చేసేలా వాళ్ళకి ఫలం ఇస్తూ ఉండాలి. ధర్మం అంటే పుణ్యంకి ఫలం ఇస్తూ ఉండగా ఆయన అలా ధర్మంని కాపాడతారు అని. అలా ధర్మ సేతు పాలకం, అలాగే అధర్మ మార్గ నాశకం. అధర్మ మార్గంలో ఉన్నప్పుడు ఎవరెవరు ఉంటారో వాళ్ళని నాశనం చేస్తారు, వాళ్ళు చేసే పాపానికి దానికి తగినట్టు ఫలం ఇస్తూ ఉంటారు అని. ఎలా అయితే కృష్ణుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అన్నారు. ఎప్పుడు అధర్మం పెరుగుతుందో ధర్మం తగ్గుతుందో అప్పుడు నేను అవతారం ఎత్తి అక్కడున్న వాళ్ళని అధర్మంని నాశనం చేసి ధర్మంని ఎలా స్థాపిస్తాను అని ఎలా కృష్ణుడు చెప్పాడో అలాగే పరమేశ్వరుడు కూడా అధర్మ నాశనం, అధర్మ మార్గ నాశకం, ధర్మ సేతు పాలకం, ధర్మాన్ని కాపాడుతూ అధర్మాన్ని నాశనం చేస్తూ ఉంటారు అని. దాని తర్వాత కర్మ పాశ మోచకం, కర్మ అనే పాశం దగ్గర నుంచి మనల్ని మోక్షం ఇస్తారు అని. కర్మం ఎలాగండి మనకి పాశం అవుతుంది అంటే ఇది మనం వేదాంతంలో మనం చూస్తూ ఉంటాం. కర్మ అనేది పుణ్యకర్మ అయినా పాపకర్మ అయినా దానివల్ల మనకి సంసారంలో ఇరుక్కోవడం అనేది తప్పదండి.
ఈ పుణ్యకర్మం అయితే బంగారంతో చేయబడిన ఒక చైను, ఈ పాపకర్మ అన్నది ఒక వేరే దేంతోనో చేయబడిన చైను అని. ఏదైనా మళ్ళీ ఈ సంసారంలో బంధిస్తుంది. పుణ్యం చేసినాను, పాపం చేసినాను. పుణ్యం చేసిన వల్ల స్వర్గాది రూప ఫలము, ఆ స్వర్గాది రూప ఫలము అనుభవించిన తర్వాత మళ్ళీ భూలోకము. పాపం చేస్తే నరకాది లోకాలు ఫలంగా అనుభవిస్తారు. తిరిగి అది అయిపోయాక మళ్ళీ తిరిగి భూలోకంలో పుట్టడమో, లేకపోతే ఏ పురుగుగానో, ఏ పందిగానో, ఏ ఒక జంతువుగానో పుట్టడమో అమరు అవుతూ ఉంటుంది. అలా పుణ్యం చేసినాను, పాపం చేసినాను, కర్మ అని చేసేదంటే దానివల్ల సంసారం అనే పాశంలో తప్పకుండా ఇరుక్కుంటాడు. అంటే కర్మ చెయ్యకుండా ఉండాలా అంటే కర్మ చెయ్యకుండాను మీ వల్ల ఉండింది వీలు కాదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, మీరు కర్మ చెయ్యకూడదు, నేను ఏం చెయ్యకుండా ఊరికే కూర్చుంటా అన్నా కూడా మీ మనస్సు వల్ల మీకు వీడు ఇలాంటి వాడు, వాడు ఇలాంటి వాడు, మంచో చెడో మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. మనస్సు వల్ల చేసే కర్మకు కూడా ఇది ఫలాలు ఉంటాయండి. శరీరం వల్ల చేసేది మట్టుకు కాదు. అందుకని మా శరీరంతోనూ మనస్సుతోనూ రెండూ మీ వల్ల ఏది చేయకుండా ఉండింది మనిషి వల్ల ఏది కాదు. అందుకని ఏ ఒక్క కర్మ చేసినా పరమేశ్వరుడికి అర్పణించి పరమేశ్వరుని తలుచుకుని చేస్తే అప్పుడు దానికి మీకు ఫలము రాదు అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పున్నాడు. అలా కర్మ చేయకుండా ఉనింది అవదు, కానీ పరమేశ్వరుడికి అర్పణ చేసి కర్మ చేస్తే దానివల్ల మీకు పుణ్యమో పాపమో రాదు అని. కానీ అలాంటి పుణ్య పాపాల దగ్గర నుంచి మా పరమేశ్వరుడు కాపాడుతాడు. కర్మ పాశ మోచకం అని. సుశర్మదాయకం విభుం, శర్మం అంటే సంతోషము, వరము అని. అలా ఎలా ఇలాంటి ఇది మంచి వరము, సుశర్మదాయకం మంచి అత్యంత సంతోషము, అత్యంత అద్భుతమైన వరము ఆయన ఇస్తారు అని. విభుం అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నారు కనుక విభుం అని. విశ్వం విష్ణుర్వసత్కారో అని విష్ణు అనే శబ్దంకి అంటే విశ్వం అంటే లోకమంతా వ్యాపించున్న సర్వవ్యాపిగా ఉన్నారు, అన్ని చోట్ల ఉన్నారు కనుక ఆయన విభువు అని పేరు అని. దాని తర్వాత స్వర్ణ వర్ణ కేశ పాశ శోభితాంగ నిర్మలం అని. ఇలా స్వర్ణ బంగారపు రంగుతో, కేశపాశ జుట్టు, ఈ ఆయన జుట్టు జడ రూపంగా ఉన్న జడ బంగారు రూపంలో ఉండి మెరిసిపోటో అలా ఆయనకి శరీరం అంగాలు నిర్మలంగా ఉన్నట్టు చేస్తున్నాయి. ఆ పరమేశ్వరుడికి తన జుట్టు బంగారపు రంగులో ఉంటాయి. ఆయన నాట్యం ఆడుతూ అంటే అలా మెరిసిపోయి నిప్పు రంగులోనూ అలా బంగారపు రంగులోనూ అన్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా ఉండగా ఈ పరమేశ్వరుడి జుట్టు గురించి మనం చాలా నామాలు వినున్నాము. ఆయనకి జటాధరుడు అని పేరు, జటగా ఉంది అని ధరించి ఉంటారు అని. వ్యోమకేశుడు, ఆకాశ రూపంగా ఉంటుంది ఆయన కేశం, అంటే అంత వ్యాపించి ఉంటుంది ఆయన కేశముని. గంగాధరుడు, గంగని ధరించిన వాడు అని. ఆయన భగీరథుడు తపస్సు చేసి భూమికి గంగని తీసుకొచ్చినప్పుడు ఆ గంగ అత్యంత ఆక్రోషంగా పైనుంచి కింద అలా పడిపోతూ ఉండగా మొత్తం లోకమంతా మునిగిపోతుందా అన్నప్పుడు తన మెల్లగా వచ్చేలా తన జటలో బంధించి గంగని ఇక్కడ భూలోకంలో మెల్లిగా తీసుకొచ్చి వదిలేరు. అప్పుడు ఈ లోకంలో ఎవరికి ఏ హాని కలగకుండా అలా చేశారు అని చెప్పి ఆయన గంగాధరుడు అని పేరు. అలాంటి ఎన్నో పరమేశ్వరుడు జట గురించి, ఇలాంటి కేశాల గురించి చాలా నామాలు ఉంటాయి. ఇలాంటిది స్వర్ణ వర్ణముగా ఉన్న ఆయన నాట్యం ఆడుతూ ఉంటే బంగారపు ఇలా నిప్పులా మెరిసిపోతూ ఉంటుంది ఆయన కేశాలు. ఆయన అంగాలు, ఆయన శరీరం అత్యంత నిర్మలమైన శరీరం అని. అలాంటి మా కాశికా పురాదినాథ కాలభైరవంబజే, ఆ కాశీ దేశపు అధిపతి అయిన మా పరమేశ్వరుడికి కాలభైరవుడిని నేను పూజిస్తున్నాను, భజిస్తున్నాను అని 5వ శ్లోకం అండి. ధర్మసేతు పాలకం తు అధర్మ మార్గనాశకం కర్మ పాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ నిర్మలం కాశికా పురాదినాథ కాల భైరవం భజే అని. ఇంతటితో 5 శ్లోకాలు అయింది.
ఈ వీడియో ఇంతటితో సమాపన చేసుకుందాం. మిగతా 3 శ్లోకాలు ఫలశ్రుతి మళ్ళీ వచ్చే వీడియోలో చూద్దాం. ఇంతటితో ఇలా ముగించుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.